మనుషులు జాలి పడితే చూసి దాటిపోతారు, కానీ దేవుడు జాలి పడితే చూసి దాటిపోడు. ఎట్లా అంటే జాగ్రత్తగా వినండి. రోడ్డు ప్రక్కన కూర్చొని గుడ్డపరుచుకొని కళ్ళు కనపడక మనుషుల కాళ్ళ సవడి, వాళ్ళు మనుషులు మాట్లాడుకుంటున్న మాటల శబ్దాలు విన్నప్పుడు, అయ్యా బాబో గుడ్డోళ్ళయ్యా, అయ్యా ఏమన్నా కాస్తంత రూపాయి అయ్యా అని అడుక్కునేవాడు ఒకడు ఉన్నాడు. అతను అడుక్కుంటుంటే చాలా మంది అతన్ని చూసి చిల్లర వేసిన వాళ్ళు చిల్లర వేశారు. కొంతమంది ఏమో వీడెవడండి బాబు రోజు ఇక్కడే అడుక్కుంటాడు, వీడు కళ్ళు లేనుడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఏమో ఇక ఇది ఒక పని అయిపోయింది, రోజు ఎవడేస్తాడండి వీడికి అని అసహ్యపడిన వాళ్ళు, అభ్యంతరపడిన వాళ్ళు అభ్యంతరపడ్డారు. కొంతమంది ఏమో అయ్యో పాపం వీడు కళ్ళు లేవండి అయ్యో బాధపడతారు. కానీ ఎవరైనా అతను కన్నులు ఇవ్వగలరా? ఎవరైనా అతన్ని బాగు చేయగలిగారా? ఎవరు చేయలేకపోయారు. కానీ ఏం చేసేవాళ్ళంటే అతని దగ్గరకు వచ్చి ఏదో ఇవ్వాలనుకున్నది ఇచ్చేవాళ్ళు, లేదా తిట్టాలనుకునే వాళ్ళు తిట్టేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు, మనకెందుకులని దాటిపోయిన వాళ్ళు దాటిపోయాళ్ళు, మొత్తం అందరూ దాటిపోయారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రమలో ఏ మనిషి అయితే ఉంటాడో, కష్టంలో ఏ మనిషి అయితే ఉంటాడో, ఆ కష్టంలో ఉన్న వ్యక్తి ఒక్కసారి గనక యేసు వైపు చూసి ప్రభువా అని గనుక పిలిస్తే ఆయన దాటిపోయేవాడు కాదు. చప్పటకూడదా గట్టిగా. భిక్షగాడు ఏం చేస్తున్నాడనంటే యేసు ప్రభు వారిని ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమా అని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తున్నాడు. అందరూ గుడ్డడా ఏడా ఓ కేకలేస్తావు అగో అంటున్నారు, గద్దిస్తున్నారట. అతనిని అనేకులు గద్దించిరి కానీ అతడు మరి ఎక్కువగా, అందరూ అభ్యంతరపరుస్తున్నారు, రే అరవబాకరా అనేవాళ్ళు కొందరు. కొంతమంది ఏమో ఒరే గుడ్డోడా ఆగరా చాలు కానీ, ఆయన ఏమో అట్లా వెళ్ళిపోతాడు, ఓ అరుత్తం ఎందుకురా, ఏమేస్తాడు ఆయన దగ్గర ఏమంటారా డబ్బులు, అసలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు కదరా అనేవాడు అంటాడు కదా యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు అడుక్కునే వాళ్ళకి డబ్బులు వేసే దేవుడా? ఇంకా అడుక్కోండిరా మీరు అని అడుక్కోవడానికి డబ్బులు వేసేవాడా? కాదు కదా. ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఇతను మరీ ఎక్కువగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తుంటే ఆ శబ్దము నా ప్రభు యొక్క చెవులలోనికి వెళ్ళిందండి. చప్పటకూడదాం గట్టిగా. వెంటనే వెళుతున్న ప్రభు వారు అలా ఆగిపోయాడు. ఆగిపోయి వెనక్కి తిరిగాడు. యేసు ప్రభు వెనక చాలా మంది వస్తున్నారు. గుడ్డివాడు అక్కడ ఉండి అడుక్కునేవాడు, కనపడదుగా, పెద్ద పెద్ద అరుపులు అరిసి నుంచున్నాడు. అంత సైలెంట్గా ఉంది వాతావరణం. యేసు ప్రభు ఎప్పుడైతే ఆగాడో అంత నిశ్శబ్ద వాతావరణం. ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు అంటారా గుడ్డివాడిని, ఒరేయ్ నువ్వు ధైర్యం తెచ్చుకోరా, ఆయన ఆగాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన ఆగాడు, ఆయన నుంచున్నాడురా నీకోసం అని అనగానే ఏం చేశాడు తెలుసా? ఆ అడుక్కోవడానికి పరిచిన బట్టను తీసి దులిపి ప్రక్కన పడేశాడంట. చప్పట్లు గట్టిగా కొడదాం. ఇక భిక్షం ఎత్తుకునే పరిస్థితి నాకు ఉండదు అనుకున్నాడు అంతే. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. రాజమండ్రిలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. మాది నిడదవాలండి. నా పేరు కుమారి. మేము గత 6 నెలల నుంచి వస్తున్నామండి. వస్తుంటే దైవజనుడు ఒకసారి అన్నారు, మీరు విత్తనం విత్తుకునేవాళ్ళు చెయ్యి ఎత్తండి, స్పాన్సర్ చేసేవాళ్ళు అని అన్నారు. కానీ నా భర్త నేను చెయ్యి ఎత్తలేదండి, ఎందుకంటే మా పరిస్థితి అలాంటిది. కానీ దేవుడి కృప వల్ల మొన్నటి నెలలోనే నాకు స్పాన్సర్ చేసే కృప దేవుడు ఇచ్చాడండి. ఆయన పని చేసినందుకు నా భర్తకి స్టేట్ బ్యాంకులో అప్రైజర్గా జాబ్ ఇచ్చాడండి. ప్రార్థన చేసిన దైవజనులకి, బ్రదర్ గారికి నా వందనాలు. దేవుడికి మహిమ కలిగినాక. మాది ద్వారపూడి అండి. నేను కీర్తి రాయబారయ్య గారిని టీవీలో చూశానండి. ఇక్కడికి రావాలని అనుకున్నాను. కాకపోతే నాకు జస్ట్ ఎలర్జీ ఎక్కువ అండి. ఒక తుమ్మనంటే 26 తుమ్ముల దాకా డైలీ వస్తూనే ఉండేయండి. 5 సంవత్సరాల తుమ్ములతో బాధపడ్డానండి.
ఇక్కడ రాజుబరాయ్ గారు వచ్చిన తర్వాత ఆయన చేతితో పండు తీసుకున్నాను. 2 వారంలోనే నాకు జస్ట్ అలర్జీ పోయిందండి. ఈ దేవుడు సాక్షిని దీవించిన గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో నవంబర్ 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. మిర్యాలగూడలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. హైదరాబాద్లో నవంబర్ 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. ఖమ్మంలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. మార్కాపురంలో నవంబర్ 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో నవంబర్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్డు, తాడేపల్లిగూడెం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో
నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.